पुष्पराज दिखेगा नहीं। ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 10 మోస్ట్ లైక్డ్ టూరిస్ట్ డెస్టినేషన్లో ఒకటి. మరి కేరళ క్యాపిటల్ అయిన తిరువనంతపురం వచ్చినప్పుడు మీరు ఏ ప్లేసెస్ కవర్ చేయాలనో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తిరువనంతపురం టూరిస్ట్ ప్లేసెస్లో ముందుగా నేను చూపించబోయే టెంపుల్ వచ్చేసి శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ ఆలయం వచ్చేసి ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ పద్మనాభ స్వామి టెంపుల్ వచ్చేసి 108 దివ్య దేశాలలో ఒకటి. ఈ టెంపుల్ వచ్చేసి 20,000 ఇయర్ ఓల్డ్ టెంపుల్ అన్నట్టు అధ్యయనంలో తేలిందంట. సో అంత ఓల్డెస్ట్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్లో దర్శనంకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ట్రెడిషనల్ డ్రెస్లోనే వెళ్ళాలి. జెంట్స్కి వచ్చేసి నడుము పై భాగం నుంచి అయితే ఏముండొద్దు, బనీన్ షర్ట్స్ అలాంటివి అలౌ చేయరు. లేడీస్ కూడా ట్రెడిషనల్ డ్రెస్లోనే వెళ్ళాలి. ఎలాంటి జీన్స్ టీషర్ట్ కాకుండా చూడీదార్ శారీ అట్లా ట్రెడిషనల్ డ్రెస్లోనే వెళ్ళాలి. అవన్నీ మనకు అక్కడ ఒకవేళ మనం తెచ్చుకోకపోయినా కూడా ఇక్కడ షాప్స్ ఉంటాయి, అవైలబుల్లో ఉంటాయి. మనకు పంచలు కూడా అవన్నీ మనం అక్కడే కొనుక్కొని వేసుకోవచ్చు. అట్లనే మనం తీసుకోపోయిన లగేజ్ మనం చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి. మనం తీసుకున్న లగేజ్ కూడా అక్కడ పెట్టడానికి లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. 12,008 సాలగ్రామాలతో స్వామివారి విగ్రహం అయితే చేపించడం జరిగింది. ఈ సాలగ్రామాలు నేపాల్లోని గందకి నది నుంచి తెప్పించినారంట. సో ఈ విగ్రహాన్ని రూపొందించడానికి అనేక శిల్పులు నిర్మాణం కోసం అయితే వేలాది మంది కార్మికులు అయితే ఈ ఆలయ నిర్మాణంలో పాల్పంచుకోవడం జరిగిందంట. సో అంత పెద్ద టెంపుల్ ఇది. రీసెంట్గా ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అయింది, ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకంటే 2011లో దీని కింద టెంపుల్ కింద వచ్చేసి బంగారం ఉన్నది రూమ్స్లలో అని చెప్పి అవి అయితే తవ్వి తీయడం జరిగింది. అట్లా 1,00,000 కోట్లు వచ్చినాయంట. సో ఇంకొక గేట్ అయితే ఓపెన్ చేయలేదు, నాగమందనం ఉందని. సో ఇంత విశిష్టత ఉంది ఈ టెంపుల్కి, చాలా బాగుంటుంది. మీరు తిరువనంతపురం వచ్చినప్పుడు ఈ టెంపుల్ డెఫినెట్గా మీరు విజిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మేమైతే కేరళ ఇక్కడ ఈ తిరువనంతపురం డే టూర్ అయితే పోతున్నాం అనమాట. ఇక్కడ ఉన్న ప్లేసెస్ ఇంకేవేవి ఉన్నాయో మనకు చూపిస్తారు. సో మేమైతే ఇక్కడ ఆటో మాట్లాడుకున్నాము. సింగిల్ అట్లుంటే మనం బస్సు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక మేమైతే ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాం ఇక్కడ నుంచి. సో మాకైతే వీళ్ళు ఇక్కడ 700 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట ఈచ్ ఆటోకి. సో మేమైతే 2 ఆటోస్ తీసుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఉన్న అన్ని టెంపుల్స్ ఇంకా బీచ్కి అయితే తీసుకొని వెళ్తామంటున్నారు. సో చూద్దాం, ఇంకా నేను చూపిస్తాను. इधर बताने के लिए जाने का ఐలాండ్ అన్ని చూడి అక్కడ శివ స్టాచ్యూ. ఇప్పుడు ఫస్ట్ కోవళం బీచ్. అచ్చా, కోవళం బీచ్ అన్ని చూడి అక్కడ కేరళ ఫ్యాక్టరీ సారీస్ ఉన్నాయి. కేరళ సారీస్ ఓకే. केरला मैन्युफैक्चरिंग एरिया कलेक्शन अच्छा है. अच्छा, परचेसिंग करने का परशुराम टेम्पल लास्ट परशुराम टेम्पल. अजीक वो शोजी का स्टैचू अजीमाला कितना दूर है यहाँ से? अजीमाला 20 किलोमीटर. वो टेम्पल के पीछे बीच है क्या? समुद्र अलाउड లేదు అక్కడ. अलाउड లేదు, ऊपर से साइट सीइंग देखा हो. अच्छा, ऊपर से साइड सीइंग. वो एडन तक तो जा सकते हैं ना स्टैचू जो शूजी का लगा है. अच्छा, సో ఇక్కడ మేమైతే ఇప్పుడు కేరళ ఇక్కడ మన తిరువనంతపురం డే టూర్ అయితే ఇక్కడ విజిటింగ్ ప్లేసెస్ అయితే వెళ్తున్నాము. तो पहले किधर लेके आ रहे हैं आप? पहले बैक वाटर आइलैंड. अच्छा, బ్యాక్ వాటర్ అంట. ఇక్కడ సముద్రం ఉంది కదా, అక్కడ బ్యాక్ వాటర్ ఐలాండ్ తీసుకుని వెళ్తారంట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పూరా ఒక ప్లేస్. అచ్చా, పూరా ప్లేస్. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా ఉంది అక్కడ. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి అయితే వెళ్తున్నాము. అక్కడ మూవీ షూట్ చాలా జరుగుతాయి అంట అక్కడ ఆ ప్లేస్ లో. సో చూద్దాం అక్కడ ఎట్లుంటుందో, నేను మొత్తం మీకు చూపిస్తాను. పద్మనాభ స్వామిని దర్శించుకున్నాము. ఇప్పుడైతే మేము సిటీ టూర్కి అయితే స్టార్ట్ అయినాము. సో వెళ్ళే ముందు ఇక్కడ టెంపుల్ దగ్గరనే అన్నపూర్ణ హోటల్ ఉంటుంది. సో ఇది బెస్ట్. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుని అయితే ఇక మేము స్టార్ట్ అయినాం. కేరళ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 10 మోస్ట్ లైక్డ్ టూరిస్ట్ డెస్టినేషన్లో ఒకటి. మీరు కేరళ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్లేసెస్ని మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటాయి.
ఫస్ట్ అయితే ఐలాండ్ పోతున్నాము. ఐలాండ్ దగ్గర బోటింగ్ కూడా ఉంటుందంట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా అక్కడనే ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే అల్లు అర్జున్ మూవీ చూస్తాడంటే ఎక్కువ. అల్లు అర్జున్ కి అల్లు అర్జున్ మల్లు అర్జున్ పుష్పరాజ్ విజయగానై. మీరు తిరువనంతపురం వచ్చినప్పుడు డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఈ పువార్ బ్యాక్ వాటర్స్. ఈ పువార్ బ్యాక్ వాటర్స్ కేరళ క్యాపిటల్ అయిన తిరువనంతపురం నుంచి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ ప్లేస్ అని చెప్పాలి ఇది. ఎందుకంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనకు బోటింగ్ ఉంటుంది ఇక్కడ. సో మనము యూట్యూబర్ అన్నందుకు ఇంకా మనకు డిస్కౌంట్ అయితే ఇచ్చిండు. సో మేము అందరం అయితే వెళ్తున్నాం 5500కి. 7 మెంబర్స్ అలాగే 5 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే 2 hours ఉంటుందంట. 2 hours ఇప్పుడు నా వెనక చూస్తున్నారు కదా, ఈ బోర్డులో ఉన్న ఇవన్నీ పాయింట్స్ అయితే మనకు కవర్ చేస్తారు వీళ్ళు. సో పోదాం ఇప్పుడైతే, ముందు చూద్దాం ఇంకా ఎట్లుంటే. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బాగుంటుంది, చూద్దాం ఇంకా. మనం ఇక్కడ ప్లేస్కి రాగానే ముందుగా మనకైతే అక్కడ కూర్చోబెట్టి అయితే మనకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ పువార్ బ్యాక్ వాటర్స్లో వచ్చేసి మనకు ఎన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి, సో అవన్నిటి గురించి కూడా ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఈ పువార్ బ్యాక్ వాటర్స్ ఏంది, ఇక్కడ ఎన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి ఇవన్నీ. సో ఇప్పుడు ఈ పువార్ బ్యాక్ వాటర్స్ వచ్చేసి ఇది మనం ఇప్పుడు వెళ్తున్నది, ఈ నది వచ్చేసి నెయ్యార్ నది. సో ఈ నెయ్యార్ నది వచ్చేసి అరేబియన్ సీలో కలుస్తుంది అనమాట. సో ఈ మధ్యలోనే ఇక్కడ మనకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో చాలా బ్యూటిఫుల్ జర్నీ ఇది, ఈ బోట్లో ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ రైడ్ ఇది. సో మీరు డెఫినెట్గా మీరు ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం ఈ బోటింగ్ మాత్రం అస్సలు మిస్ కాకండి. ఇక్కడ రేట్స్ అంటారా మనం బార్గెన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ కూడా చూడొచ్చు. సో ఇప్పుడు ఈ నెయ్యార్ నదిలో మనం ఇక్కడ ఫ్లోటింగ్ రిసార్ట్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నది ఫ్లోటింగ్ రిసార్ట్స్ అనమాట. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి గోల్డెన్ శాండ్ బీచ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇక్కడ మనకు బీచ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకు టోటల్గా ఈ బోట్ జర్నీలో మనకు టోటల్గా 16 పాయింట్స్ అయితే చూపిస్తారు. ఆ 16 పాయింట్స్లో ఒకటి ఈ గోల్డెన్ శాండ్ బీచ్, ఇది బీచ్ అనమాట. అండ్ ఇక్కడ మనకు ఈ నెయ్యార్ నది అనేది ఇక్కడ అరేబియన్ సీలో కలుస్తుంది. సో అది కూడా మనకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అయితే ఫైనల్గా ఇక బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనకి ఇక్కడ బీచ్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఈ బీచ్ దగ్గర మనము తిరగవచ్చు. అలాగే ఇక్కడ క్యామిల్ రైడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మనం బార్గెన్ చేసుకోవాలి. ఈచ్ పర్సన్ 200 అంటున్నాడు. ఇక బార్గెన్ చేసుకొని మనం ఏమైనా డిస్కౌంట్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు. సో ఇదంతా కూడా కంప్లీట్గా కూడా బీచ్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ తుఫాన్ ఎఫెక్ట్ ఉంది. సో అందుకని చెప్పి ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ సముద్రంలోకి పోకుండా ఇవన్నీ అయితే మనకు బ్లాక్గా కట్టేసినారు అనమాట. బ్లాక్ చేసినారు ఇవన్నీ కట్టి పోకుండా, ఎందుకంటే అలలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇక్కడ డౌన్ కూడా చాలా డౌన్ ఉంది. సో ఇక్కడ రిస్కీ అని చెప్పి అయితే ఎవరినైతే అక్కడ దిగనిస్తలేరు. సో ఇంట్లో బీచ్లో దిగైతే ఆడుకోనికే ఛాన్స్ లేదు. జస్ట్ మనం దూరం నుంచి అయితే చూడాల్సి ఉంటుంది. బీచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకైతే రిటర్న్ తీసుకెళ్తారు. రిటర్న్ తీసుకెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి కోకోనట్ ఫార్మింగ్ అనమాట మొత్తము. అలాగే ఇక్కడ మనము ఇక్కడ ఏవిఎం ఫారెస్ట్ కూడా ఉంది. మోస్ట్ మనకు చాలా మూవీ షూటింగ్స్ జరిగినాయంట. ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్న ఈ ప్లేస్లో అంతా కూడా చూసినారు కదా ఫ్రెండ్స్, ఈ పువార్ బోట్ రైడింగ్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అవన్నీ కూడా. సో మీకు కేరళ ట్రిప్లో ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ కాకండి. నెక్స్ట్ మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి అజిమల శివ టెంపుల్. ఈ అజిమల శివ టెంపుల్ వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ప్లేస్ ఇన్ ద డే టూర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ సముద్రం ఒడ్డున ఒక పెద్ద శివలింగం ఉంటుంది, 58 feet శివలింగం. సో చాలా అద్భుతంగా ఉంటుంది అజిమల శివ టెంపుల్లో. ఈ టెంపుల్ వచ్చేసి తిరువనంతపురం నుండి 28 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఈ అజిమల శివ టెంపుల్కి మరో పేరు పులిన్కుడి శ్రీ మహాదేవ టెంపుల్.
అజిమల శివ టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ అయిన శివ స్టాచ్యూ చూడాలనుకుంటే 20 రూపీస్ టికెట్ తీసుకోవాల్సిందే. సముద్రం ఒడ్డున కొండపైన ఉన్న 58 ఫీట్ టాలెస్ట్ స్టాచ్యూ అనమాట. సో ఇన్ని రోజులు అయితే నేను రీల్స్లో చూసిన, రియల్గా చూస్తే మాత్రం కిరాక్ ఉంది అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత డీటెయిలింగ్గా ఉందో ఆ స్టాచ్యూ, ఇంత పెద్దగా. మనకు దగ్గర నుంచి చూస్తే ఎంత పెద్దగా అసలు, చాలా బాగుంది. టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 to 10, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 5 to 7. బట్ ఈ స్టాచ్యూ చూడడానికి మాత్రం ఈవినింగ్ వరకు అయితే ఓపెనే ఉంటుంది. ఇది ఎలాంటి బ్రేక్ అయితే ఏముండదు. సో స్టాచ్యూ అయితే మస్తు ఉంది, అమేజింగ్గా. మస్తు మంది అయితే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీస్ అయితే తీసుకుంటున్నారు, మస్తు మంది రీల్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ స్టాచ్యూస్ చూడగానే అయితే మస్తు అనిపించింది. అండ్ ఈ స్టాచ్యూ వెనకాలనే పెద్ద సముద్రం ఉందన్నమాట, మస్తు ఉంది ఇంకా ఆ వ్యూ అయితే. మీరు కేరళ వచ్చినప్పుడు ఈ అజిమల శివ టెంపుల్ మాత్రం అస్సలు మిస్ కాకండి. సీనిక్ బ్యూటీ కూడా ఉంటుంది, వెనక బీచ్ కూడా ఉంటుంది. ఈ శివ టెంపుల్ అండ్ ఈ స్టాచ్యూ ఇంకా మెయిన్ అట్రాక్షన్ ఈ టెంపుల్కి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కోవలం బీచ్. కేరళలో బీచెస్ ఎక్కువ, అందులో తిరువనంతపురం సిటీకి దగ్గరలో ఉన్న బీచ్ వచ్చేసి కోవలం బీచ్. కేరళ క్యాపిటల్ సిటీకి జస్ట్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ బీచ్ ఉంటుంది. ఈ కోవలం బీచ్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ లోతు తక్కువగా ఉంటుంది, అట్లనే అలలు కూడా చాలా తక్కువ వస్తాయి అన్నమాట. సో అందుకని ఇక్కడ అంత రిస్కయబుల్ అయితే కాదు ఈ బీచ్. సో చాలామంది అయితే వాటర్లోకి అయితే దిగి చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఈ బీచ్లో మనకి స్పీడ్ బోట్ రైడ్ కూడా అవైలబుల్లో ఉంది. ఈ బీచ్లో మనకు సీనిక్ బ్యూటీ అయితే చాలా బాగుంటుంది, ఫోటో షూట్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ ఈ కోవలం బీచ్. ఈ బీచ్లో మనకు వాటర్ అయితే క్లియర్గా ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది. అండ్ ఇక్కడ సన్ బాతింగ్కి కూడా అనువైన ప్రదేశం ఈ కోవలం బీచ్. అండ్ మనకి ఈ బీచ్లో చాలా రిసార్ట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఈ బీచ్కి రావడానికి సిటీ నుంచి చాలా వెహికల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఈజీగా ఇక్కడ ఈ బీచ్కి అయితే చేరుకోవచ్చు. కోవలం బీచ్ తర్వాత మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి పరశురామ టెంపుల్. ఇది కేరళలో ఉన్న ఏకైక పరశురామ టెంపుల్. ఈ టెంపుల్ కరమన నది ఒడ్డున ఉంటుంది. ఈ టెంపుల్ కోవలం బీచ్ నుండి జస్ట్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండ్ తిరువనంతపురం నుండి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. జగద్గురు ఆది శంకరాచార్య తన తల్లి పిండ ప్రదానం చేసిన క్షేత్రం ఈ పరశురామ ఆలయం. ఈ టెంపుల్ ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అంట. ఇది పేరుకు పరశురామ టెంపుల్ అయినా ఇది ఒక త్రిమూర్తి క్షేత్రం. కిల్లి కరమన నదుల సంగమం తీరంలో ఉన్నందువల్ల ఈ ప్రాంతానికి తిరువల్లం అని పేరు వచ్చింది. ఈ ఆలయంలో పరశురామ స్వామితో పాటు మనకు శివుడు, అలాగే విష్ణుమూర్తి అవతారాలైన మత్స్యం, నరసింహ ఇక్కడ మనం దర్శనం ఇస్తారు. ఇక్కడ ఉన్న 2 నదుల సంగమంలో చితాభస్మాన్ని నిమజ్జనం చేస్తారు. అలాగే ఈ ఆలయం ప్రాంగణంలో పిండ ప్రదానం కూడా చేస్తారు. జగద్గురు ఆది శంకరాచార్య తన తల్లికి ఇక్కడే పిండ ప్రదానం చేశారంట. మరి ఇంతటి విశిష్టత ఉన్న ఈ ఆలయాన్ని మీరు ఈ తిరువనంతపురం వచ్చినప్పుడు తప్పకుండా సందర్శించండి. సో ఇది మనకు సిటీకి అయితే జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది, చాలా దగ్గర సిటీకి తిరువనంతపురానికి. సో డెఫినెట్గా ఈ టెంపుల్ విజిట్ చేయండి. కవర్ చేసుకున్నాము. సో
తిరువనంతపురం డే సిటీ టూర్లో ఇది ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. ఆల్మోస్ట్ మేము అన్ని కవర్ చేస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ వెళ్తున్న టెంపుల్ వచ్చేసి అట్టుక్కల్ భగవతి టెంపుల్. ఈ టెంపుల్ మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది, సిటీలోనే ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చిన టెంపుల్ వచ్చేసి అట్టుకల్ భగవతి మాతా టెంపుల్. ఈ టెంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ భద్రకాళి అమ్మవారిని పూజిస్తారు. సో చూసినారు కదా ఇక్కడ ఉన్న టెంపుల్స్, బీచెస్, పువార్ బ్యాక్ వాటర్స్ ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో. తిరువనంతపురం వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఇవన్నీ విజిట్ చేయండి. చాలా బాగున్నాయి ప్లేసెస్ అయితే. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. మరి లేట్ ఎందుకు, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్.